హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ మీ అందరూ బాగున్నారని. సేమ్ టైం మేము కూడా చాలా బాగున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండి. వీడియోస్ అన్నిటినీ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఇంకా మన ఛానల్లో చాలా గోల్డ్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు చూడకపోతే అది కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ వీడియోస్ అన్నిటికీ కూడా. వెల్, ఇవాళ వీడియో ఏంటి అని అంటే మీకు టైటిల్ చూడగానే అర్థమై ఉంటుంది కదా, ఫ్యాబ్రిక్స్ అని చెప్పి. వెరీ రీసెంట్గా ఫ్యాబ్రిక్ షాపింగ్ అయితే చేశాను అండ్ చాలా వరకు ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను. స్పెషల్లీ చెప్పాలి అంటే చిన్న పిల్లలకి సెట్ అయ్యేలాగా కూడా ఫ్యాబ్రిక్స్ చాలా బాగున్నాయి. లైక్ మికీ మౌస్ అండ్ ఈబియర్ అండ్ కొన్ని వెరీ ప్లెజెంటబుల్గా ఉన్న కొన్ని ఫ్లోరల్ ప్రింట్స్ చాలా బాగున్నాయి పిల్లల కోసం. అయితే ఈ బియర్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, మా పాప ఎక్కువ మాషా అండ్ బియర్ చూస్తుంది. అందుకోసం నేను తన కోసం అండ్ నాకు ఇద్దరికి సెట్ అయ్యేలాగా తీసుకున్నాను. అండ్ ఫ్యాబ్రిక్ మీటర్ ఇస్ 250 పర్ మీటర్. చాలా బాగుంది. అండ్ ఇది ఇంకొక ఏమంటారు, సీ బ్లూ కలర్ కైండ్ ఆఫ్ కలర్. ఇది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. కాటన్ అండ్ ఫ్లోరల్ ప్రింట్, అక్కడక్కడ బటర్ఫ్లైస్ అండ్ ఫ్లవర్స్ అదంతా కూడా. దీన్ని ఇలాగ స్టిచ్ చేయించాలి అని చెప్పి నేను ఈ రెఫరెన్స్ అనుకున్నాను. ఈ ఫ్యాబ్రిక్ చూసారా, ఎంత బాగుంది కదా. మామ్ అండ్ డాటర్ కాన్సెప్ట్. ఒకరినొకరు హ్యాండ్ పట్టుకొని ఇలా చూసుకుంటూ నాకు చాలా బాగుంది అనిపించింది. డౌన్ పార్ట్కి మాత్రమే ఈ మామ్ అండ్ డాటర్ కాన్సెప్ట్. పైన మొత్తం ఏంటంటే చిన్ని బూటీస్ లాగా వచ్చింది విత్ పర్ల్ డిజైన్. పాపకి అండ్ మామ్కి ఇద్దరికి చూసారా, డీటెయిలింగ్ చాలా బాగుంది. అండ్ దానిపైన మొత్తం కూడా ఇలా హ్యాండ్ ఎంబ్రాయిడరీ డిజైన్ కూడా వచ్చింది. సో చూడగానే నేను అండ్ నా పాపలాగా ఫీల్ అయ్యి నేను ఈ ఫ్యాబ్రిక్ కూడా తీసుకున్నాను. ఇది కాకపోతే కొంచెం బిట్ ఎక్స్పెన్సివ్ ఉంది ఫ్యాబ్రిక్. ఇందులో టూ మెనీ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. బేబీ పింక్ అండ్ పింక్, పర్పుల్, ఎల్లో అండ్ గ్రీన్, ఇలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. నాకు సమ్వేర్ ఎక్కడో కొంచెం అండర్ వాటర్ కాన్సెప్ట్ లాగా అనిపించింది. అలా నిల్చుకొని ఉండడం, దాని కింద ఉన్న ఈ డిజైన్ మొత్తం కూడా చాలా బాగుంది డిజైన్ మాత్రం. సో దీన్ని షార్ట్ ఫ్రాక్ లాగా డిజైన్ చేపిస్తే లుక్ బాగుండదు అని చెప్పి నేను లాంగ్ లెంత్కి తీసుకున్నాను. సో నాకు 5.5 మీటర్స్ తీసుకున్నాను. కొంచెం ఫ్లోయీగా ఉంటే బాగుంటుంది అని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ మెటీరియల్ ఆల్మోస్ట్ చాలా బాగుంది. చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ కూడా ఉంది అండ్ ఫ్లోయీగా కూడా ఉంది. కొంచెం 1/2 మీటర్ తీసుకుంటే ఎక్కువ ఇంకా బాగా కనిపిస్తుంది అని చెప్పి నేను 5.5 మీటర్స్ తీసుకున్నాను. అండ్ పాప కోసం కూడా 1.5 మీటర్స్ తీసుకున్నాను. 1 మీటర్ ఈజ్ మోర్ ఎనఫ్, కాకపోతే నేను 1.5 మీటర్స్ తీసుకున్నాను. సో దీన్ని ఈ రెఫరెన్స్ లాగా చేపించాలి అని సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వైట్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ ఎంత బాగుందంటే చాలా బాగుంది. కంప్లీట్ కాటన్ మెటీరియల్ అండ్ దీనికి ఏంటంటే అక్కడక్కడ ఎలిఫెంట్ డీటైలింగ్ వచ్చింది. ఎలిఫెంట్స్ కూడా చూసారా ఎంత చక్కగా డిజైన్ చేస్తున్నారు. దానికి అక్కడక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వచ్చింది. చాలా బాగుంది. ఇన్ బిట్వీన్ ఎలిఫెంట్స్ అక్కడక్కడ చిన్ని బూటీస్ లాగా చేపించారు. కలర్స్ కూడా చాలా బాగున్నాయి అనిపించింది. ఎలిఫెంట్స్ వైట్ పైన లైక్ గ్రీన్, ఆరెంజ్, బ్లూ అండ్ బేబీ పింక్, అలా డిఫరెంట్ కలర్స్ అన్నీ కూడా. ఎలిఫెంట్ డీటైలింగ్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఎంత నీట్గా వచ్చింది కదా, చాలా చక్కగా ఉంది అనిపించింది. సో ఇది కూడా నాకు అండ్ పాపకి ఇద్దరికి సెట్ అయ్యేలాగా తీసుకున్నాను. క్లోజ్ టు 7 మీటర్స్ అలాగా. ఇది మీటర్ ఈజ్ 499 అనుకుంటున్నా. బట్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అండ్ దానిపైన వచ్చిన ప్రింట్స్ అన్నీ కూడా. ఈ ఫ్యాబ్రిక్ని నేను ఒకసారి క్లోజప్లో కూడా చూపిస్తున్నాను. ఎలిఫెంట్ టు ఎలిఫెంట్ ఇలా మధ్యలో చిన్ని బూటీ డిజైన్ వచ్చింది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ ఎలిఫెంట్ డీటైలింగ్ అయితే చాలా బాగుంది. దీన్ని నేను ఎలా స్టిచ్చింగ్ చేయించుకోవాలి అనుకుంటున్నాను అని కూడా ఒక రెఫరెన్స్ అయితే యాడ్ చేశాను. చాలా రెఫరెన్సెస్ చూసి నేను చేయించుకోవాలనుకునేది మాత్రమే ఇక్కడ యాడ్ చేశాను. ఐ థింక్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ ఫ్యాబ్రిక్కి కూడా నేను ఎలా డిజైన్ చేయించుకోవాలని అనుకుంటున్నానో అది ఇక్కడ యాడ్ చేశాను. సో కంప్లీట్ స్లీవ్లెస్ విత్ హై నెక్ అండ్ పాకెట్స్కి ఇలా 2 ఎలిఫెంట్స్ ఇన్ డిఫరెంట్ కలర్ అలా అనుకుంటున్నాను. సో అందుకు నేను ఈ మోడల్ చూస్ చేసుకున్నాను. ఇక్కడైతే నేను మల్మల్ కాటన్ ఫ్యాబ్రిక్ చూపిస్తున్నాను చూడండి. జనరలీ కొంచెం ఫ్లవర్స్ ఎక్కువ, కొంచెం బిగ్గర్ సైజ్ లేకపోతే
అక్కడక్కడ ఫ్లవర్స్ ఉండేవి కనిపించింది కదా, ఈ ఫ్యాబ్రిక్ లేటెస్ట్గా వచ్చింది అని చెప్పి సజెస్ట్ చేసి చూపించారు. సరే చూద్దామని చెప్పి చూశాను. చాలా కలర్సే ఉన్నాయి, కానీ నా దగ్గర ఎల్లో లేదు అని చెప్పి నేను ఎల్లో అయితే తీసుకున్నాను. అండ్ ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా చిన్న చిన్నవిగా ఉన్నాయి అండ్ వెరీ క్లోజ్డ్గా ఉన్నాయి. కొంచెం డీటెయిలింగ్ అండ్ చూడటానికి లుక్ బాగుంది అనిపించి నేను ఈ ఎల్లో ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. సో దీన్ని కొంచెం స్కర్ట్ అండ్ టాప్ మోడల్లో స్టిచ్ చేపిద్దామని అనుకొని ఈ రెఫరెన్స్ అయితే ఇక్కడ యాడ్ చేశాను. బట్ చూడాలి వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి, బికాజ్ ఈ టైప్ ఆఫ్ మోడల్ నేను కాటన్ ఫ్యాబ్రిక్తో ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఫస్ట్ టైం ట్రై చేద్దాం అనుకొని అలా రెఫరెన్స్ అయితే తీసుకున్నాను. రెగ్యులర్ నీ లెంత్ లేకపోతే స్ట్రైట్ కట్ అలా కాకుండా ఇలా స్కర్ట్ అండ్ టాప్ మోడల్ చేపించుకుందామని చెప్పి ఈ రెఫరెన్స్ తీసుకున్నాను. ఈ చెక్స్ కూడా కొంచెం డిఫరెంట్గా చేపించాలనే చూస్ చేసుకున్నాను. ఇందులో నేను అడిగిన కలర్స్ లేదు. సో వీళ్ళ దగ్గర ఓన్లీ ఈ వన్ ఆప్షనే ఉండింది, బ్లాక్ అండ్ వైట్ విత్ స్మాల్ చెక్స్ అండ్ బిగ్గర్ సైజ్. ఈ 2 చెక్స్ కాన్సెప్ట్ మాత్రమే ఉంది, దట్ టు ఓన్లీ ఇన్ వన్ కలర్. సో అందుకు నేను ఈ బిగ్గర్ చెక్స్ ఉంది కదా అది చూస్ చేసుకున్నాను. ఐ థింక్ ఇది కూడా మీటర్ 250 అలా వచ్చింది. సో ఈ రెఫరెన్స్లో చేపించాలి అని చెప్పేసి ఇది తీసుకున్నాను. సో ఇంకా ఏమైనా కలర్స్ ఉంటే ఇలా నాకు అండ్ పాపకి ఇద్దరికి తీసుకోవచ్చు అని చూసాను, కానీ బట్ ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ ఉంది. సో ఇప్పటికే నేను పాపకి చాలా ఎక్కువ బ్లాక్ డ్రెస్సెస్ చేపించుకున్నాను, అందుకు పాపకి అవాయిడ్ చేసి ఓన్లీ నాకు మాత్రమే తీసుకున్నాను. సో స్కర్ట్ అండ్ టాప్ కదా, ఆల్మోస్ట్ 4.5 మీటర్స్ కావాలని చెప్పారు. సో ఐ థింక్ 250 పర్ మీటర్, 4.5 మీటర్స్ తీసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్న ఈ లావెండర్ కలర్ ఉంది కదా, ఇది అయితే సాఫ్ట్ ఆర్గాన్జా అండ్ ఫ్యాబ్రిక్ ఈజ్ వెరీ లైట్ వెయిట్, చాలా చాలా ఈజీ టు వేర్, చాలా కంఫర్టబుల్గా కూడా ఉందనిపించింది. 2 కలర్స్ ఉన్నాయి, పర్పుల్ అండ్ పింక్. సో పింక్ అవాయిడ్ చేసి ఈ పర్పుల్ తీసుకున్నాను. సో దీనికి రెఫరెన్స్ నేను ఇక్కడ ఇమేజెస్ యాడ్ చేశాను కదా, కానీ హ్యాండ్స్ నేను కొంచెం వేరేలాగా పెట్టించాలి అని అనుకుంటున్నాను. సో రిమైనింగ్ ఎవ్రీథింగ్ సేమ్ ఆ మోడల్ డ్రెస్ లాగా చేయించాలి అని చెప్పేసి ఇంకా అలాగా చూస్తున్నప్పుడు ఈ పైతాని ఫ్యాబ్రిక్ కూడా కనిపించింది. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది కంప్లీట్ ప్యూర్ అని చెప్పి, ఐ థింక్ పర్ మీటర్ క్లోజ్ టు 3000 రూపీస్ అలా ఉంది. సో డౌట్గా ఉన్నాను తీసుకోవాలా లేదా అని చెప్పి. సో ఫైనలీ అయితే నేను తీసుకోలేదు. ఇక్కడ పక్కన చూపిస్తున్న ఈ గ్రీన్ అండ్ పింక్ కూడా సమ్ ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ అని చెప్పి చెప్పారు. మీటర్ ఇస్ క్లోజ్ టు 1400-1500 అలా ఉంది. సో నెక్స్ట్ కమింగ్ మొత్తం కూడా మనకు ఫెస్టివ్ సీజన్ కదా, లైక్ దసరా, దివాళీ ఇది అంతా. సో అందుకోసం అని చెప్పి చూసాను, పాపకి ఏదైనా డిజైన్ చేపిద్దాము అని చెప్పి. నాకు మీటర్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది, అందుకోసమే తీసుకోలేదు. బట్ రెఫరెన్స్ ఎవరికైనా నచ్చుతుందని చెప్పి ఇలా యాడ్ చేశాను. ఐ థింక్ ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. ఎస్పెషల్లీ కిడ్స్ కోసం కూడా ఉంది కదా ఈ బియర్ అండ్ మిక్కీ మౌస్, లైక్ ప్లెజెంటబుల్ ఫ్లోరల్ ప్రింట్స్ అన్నీ కూడా. సో పాపకి చిన్న చిన్ని ఫ్రాక్ డిజైన్స్ అలా చేపిద్దామని చెప్పి కొన్ని తీసుకున్నాను అండ్ నా కోసం కూడా కొన్ని ఫ్యాబ్రిక్స్ పిక్ చేసుకున్నాను. బేసిక్లీ ఏంటంటే ఫెస్టివ్ సీజన్ కదా, సో అందుకోసం స్టిచ్చింగ్ బాగా లేట్ అవుతుంది. నేను అందుకే సేమ్ వీడియోలో నేను వేసుకొని ట్రై ఆన్ చేసింది మీకు చూపించలేకపోతున్నాను. బట్ ఇన్ ఫ్యూచర్ వీడియోస్లో డెఫినెట్గా మీకు ట్రై ఆన్ హాల్స్ కూడా వస్తాయి, ఐఎమ్ షూర్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో ఇక్కడైతే నేను ఫ్యాబ్రిక్స్ అన్నీ కట్ చేపించేసుకుంటున్నాను, నేను సెలెక్ట్ చేసుకునింది. సో యా, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.